ఫ్రెండ్స్, ఈ వ్యక్తి ఓ పెద్ద ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు. పని ఏమిటంటే రోజంతా స్క్రూలు బిగించడం. కానీ ఈడి స్పీడు కొంచెం తక్కువ. అదే ఈడి బతుకులో పెద్ద శాపమయ్యింది. ఒక రోజు పనిచేస్తుండగా కన్వేయర్ బెల్ట్ మీద చేతులు వేసుకుని స్క్రూ బిగిస్తుంటే ఒకసారిగా ఈడు మిషన్లో ఇరుక్కుంటాడు. గేర్ తిరుగుతుంటే అదే గేర్తో పాటు ఈడి శరీరం కూడా తిరుగుతోంది. అంత భయంకరమైన పరిస్థితిలో కూడా ఈడి చేతులు మాత్రం ఆగదు. గేర్ మీదున్న స్క్రూ బిగిస్తూనే ఉంటాడు. ఆ ఉద్యోగంలో రెస్ట్ అనేదే ఉండదు. ముక్కు కొరుక్కోవాలన్నా వెనకబడిపోతే ఫోర్మ్యాన్ గాడు స్పీడ్ పెంచరా అని అరుస్తూనే ఉంటాడు. బాత్రూమ్ కి వెళ్లాలంటే కూడా పక్కనోణ్ణి ఓయ్ నా ప్లేస్ చూసుకోరా అని అడగాలి. అయినా బాత్రూమ్ లోకి వెళ్లినా ఈడి చేతులు స్క్రూ బిగించేలా ఆటోమేటిక్ గా కదిలిపోతూనే ఉంటాయి. ఒక రోజు టాయిలెట్ లో అయినా ఒక్క సిగరెట్ కొట్టేద్దాం అని అనుకుని సిగరెట్ తీస్తుంటాడు. కానీ ఈడికి తెలీదు అక్కడ కూడా యజమాని సీసీ కెమెరాలు పెట్టాడని. అది చూసి భయంతో సిగరెట్ పారేసి పరిగెత్తుకుంటూ బయటికి వస్తాడు. అంతలో యజమాని కంట్రోల్ రూమ్ కి వచ్చి మెషిన్ స్పీడ్ ని ఇంకా పెంచేశాడు. అప్పటి నుంచి ఈడి మెదడుకి ఒక్కటే పని తెలుసు, స్క్రూ బిగించడం. ఎక్కడ ఏదైనా బయటికి ఉన్నట్టు కనిపిస్తే ఈడి చెయ్యి తనంతట తానే బిగించడానికి పోతుంది. ఒకసారి ఒక లేడీ సెక్రటరీ పక్కన నడుస్తుంటే ఆమె స్కర్ట్ బటన్ ఈడి కంటపడుతుంది. అంతే, వెంటనే ఆమె వెనకే పరిగెడతాడు. బయటకి వచ్చేసరికి యజమాని భార్య ఎదురవుతుంది. ఇంకో కొత్త టార్గెట్ దొరుకుతుంది. ఆమె భయంతో పరిగెత్తింది. ఈడు కూడా వెంటనే పరిగెత్తాడు. అంతలో ముందు పోలీసోడు కనిపిస్తాడు. అప్పుడే ఈడికి కొంచెం స్పృహలోకి వస్తుంది. వెంటనే వెనక్కి తిరిగి పరిగెత్తాడు. కానీ చివరికి పట్టుబడి జైలులో పడేశారు. జైలు క్యాంటీన్లో భోజనం చేస్తుంటే ఒక తెలివైన ఖైదీ బయట నిలబడ్డ గార్డ్స్ ని గమనిస్తుంటాడు. ఏదో తేడా అనిపించి నమకదానిలోని సాల్ట్ అంతా తీసేసి దాని బదులు మత్తు పదార్థం నింపి మళ్లీ అక్కడే పెట్టాడు. కొద్దిసేపటికి గార్డులు ఆ ఖైదీని ఇంక్వైరీకి తీసుకెళ్తుంటారు. మన ఈడు మాత్రం సంబంధం లేకుండా ఆరామంగా తింటున్నాడు. కానీ భోజనం ఫీకుగా అనిపిస్తుంది. పక్కనే ఉన్న నమకదాన్ని తీసుకుని ఆలోచన లేకుండా పెద్ద చెంచా భోజనంలో వేస్తుంటాడు. అంతే, ఒకసారిగా ఈడి శరీరంలో వింత శక్తి నిండిపోతుంది. కళ్లలో మెరుపు వస్తుంది. పక్కనున్న ఖైదీలు షాక్ అవుతుంటారు. ఒకడు బ్రెడ్ తీస్తుంటే ఈడు ఒకసారిగా దూకి ఆ బ్రెడ్ లాక్కుంటాడు. వాడి కొట్టబోతుంటే అంతకంటే ముందు ఈడే వాడి మొహం మీద ఒక గుద్దు కొట్టేశాడు. అంతలో గార్డ్ సీటీ వేస్తాడు. లంచ్ అయిపోతుంది. అందరూ లైన్లో నిలబడి సెల్లలోకి వెళ్లిపోతుంటే ఈడిలో మాత్రం ఇంకా ఎనర్జీ తగ్గదు. గార్డ్ దృష్టి తప్పించి ఈడు సూకిగా బయటికి వస్తాడు. కొద్దిసేపు ఇటు అటు తిరిగాక హోష్ వచ్చి చూశాడు. ముందు డోర్ క్లోజ్ అయిపోతుంది. అంతలోనే కొంతమంది క్రిమినల్స్ లోపలికి దూసుకువచ్చారు. గార్డును బంధీ చేసి స్టీల్ డోర్లు తెరిచి తమ వాళ్లందరినీ విడిపించారు. తరువాత గార్డ్స్ ని లోపల బంధించారు. ఆ కీలక క్షణంలో ఈడికి ఒక క్రిమినల్ కనిపించాడు. అంతే, ఈడు మళ్లీ తిరుగుతుంటాడు. ఈడి చేతులు తనంతట తానే స్క్రూ బిగించేలా కదలడం మొదలుపెట్టాయి.